మేడం మీరు నడిపిస్తుండ్రా మేడం ఆ సంస్థని? అవునమ్మా, ట్రస్ట్ నేనే నడిపిస్తున్నాను. అంటే ఆయన సహాయ సహకారాలతోటి నేను నడిపిస్తున్నాను. పిల్లలు దీంట్లో నా సహకారం ఏం లేదన్న. ముగ్గురు పిల్లలు, మా పెద్ద పాప డాక్టర్, పెద్దల్లుడు గారు డాక్టర్. అయితే పెద్ద పాప ప్లస్ మా చిన్న పాప మా బాబు ముగ్గురు కలిసి వాళ్ళు తలా నెలకు 5,000 అట్లా పోగు చేసుకొని వాళ్ళు చేసి నా సహకారం ఏంటంటే వీళ్ళు వెళ్ళి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళి అందరికీ బుక్స్ ఇవ్వడం, డిక్షనరీలు పంచడం, మా ఊళ్ళో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిక్షనరీలు పంచడం, ప్లస్ మొన్న స్కూల్లో డైరీలు, టై బెల్ట్లు, అవన్నీ పిల్లలకి ఏదైతే చదువుకు కావలసిన మెటీరియల్ అంతా మా ఈ శ్రీ ధూమానాయక్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా అందిస్తామమ్మా. మేడం మీరు ఒకసారి చెప్పండి మేడం ఆ ట్రస్ట్ గురించి. నేను ట్రస్ట్ ద్వారా మా మామయ్య గారి పేరు మీద ఏదన్నా పెట్టాలని ఉండే అమ్మ. నాకు మామయ్య 22 ఇయర్స్ సర్పంచ్ చేసిర్రు. మామయ్య నన్ను ఎప్పుడు కోడలుగా చూడలేదు, ఎప్పుడు కూతురుగానే చూశారు. ఆయన పోయే ముందు కూడా నన్ను అమ్మ అనే పిలిచింది, నేను ఏ రోజు కూడా నన్ను పేరు పెట్టి పిలవలేదమ్మా. ఆయన పోయిన నుంచి ఏదో ఒకటి చేయాలనేది ఉండే. ఆ తర్వాత ఎవరైనా పిల్లల్ని ప్రోత్సహిద్దాము, మంచిగా ఒక లెవెల్లో ఇది చేద్దాం అన్నట్టు ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. అంటే పిల్లలు నేను కలిపి అనుకున్నాము, ఇట్లా ట్రస్ట్ పెడదామని అనుకున్న తర్వాత సార్కి చెప్పడము, సార్ కూడా ఓకే అనడంతో మేము ఇంకా ట్రస్ట్ మొదలు చేసేసి మొన్ననే May 11th ట్రస్ట్ ఓపెన్ చేసినామమ్మ. ఒక 3 months అవుతుంది. మనం ఫస్ట్ ఏం చేసామంటే మా మా ఊర్లో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళకు డిక్షనరీ ఇంకా బుక్స్ అవి ఇచ్చామమ్మ. మళ్ళీ మొన్న పిల్లలకి డైరీలు, టై బెల్ట్, ID కార్డులు అవి ఇచ్చాము. ఇంకా పిల్లలకి ఏమేమి కావాలో అది మా వంతు సహకారం చేయాలి మామయ్య పేరు మీద అన్నట్టుగా ఆ ఉద్దేశంతో పెట్టామమ్మ. చాలా మంచి సంకల్పం మేడం ఇది.